హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కజ్జికాయలు చేశానండి. ఇవి ఎక్కువ మా మనవరాలే సాయం చేసిందండి. ఇది నేనేమో అయితే రెడీ చేసి వేపాను. ఇవి ఫస్ట్ గోధుమ పిండి తీసుకునండి, పిండి కలిపి పెట్టుకున్నాను. ఇది కొబ్బరి పట్టు కోరేసి పెట్టుకుని ఎంత ఉందో కొబ్బరి పట్టు బెల్లం కూడా అంత వేసుకున్నానండి. ఇది అమ్మమ్మల కాలం నాటి స్టైల్లో చేస్తున్నాను నేను. గోధుమ పిండి ఒకటి కొద్దిగా ఉప్పు వేసి కలిపేసామండి. ఇది కొబ్బరి పట్టును బెల్లం ఉడకబెట్టేసి పెట్టుకున్నాం దగ్గరకు వచ్చేదాకాను. ఇంకండి ఇవి వంటలు చేసేసుకుని ఇలాగా మా మనవరాలు అయితే నాకు చాలా వరకు సాయం చేసిందండి. ఇది అలాగ ఇందులో పెట్టేసి ఈ కొబ్బరి పట్టు బెల్లం ఉడకబెట్టింది ఇందులో పెట్టేసామండి పూర్ణం కింద. ఇవి ఇలా చేసేసి రెడీ చేసేసి అప్పుడు మూకుడి పెట్టుకొని ఆయిల్ పోసి ఇవి వేపేసానండి. ఇవి వేపేసానండి. ఇవి చాలా బాగా వచ్చినాయండి. అంటే కొంతమంది గోధుమ పిండి మైదా పిండి ఇవన్నీ వేసి కలుపుతారంటారు కదండి. అలా కలపకుండా నేను ఎప్పుడో పూర్వం మా అమ్మమ్మలో ఎలా చేసేవారో, మా అమ్మగారు అలా చేసేవారో, మా అమ్మగారు చేసిన స్టైల్లో చేస్తానండి. ఇవైతే చాలా బాగా వచ్చినాయండి. ఇవి బండి పెట్టుకుని ఆయిల్ పోసేసుకుని వేపేసుకున్నామండి. ఇది రెడీ అయిపోయినాయి. ఇవి అయితే చాలా బాగా వచ్చినాయండి. ఈరోజు అయితే ఇవి వంటలు పెట్టలేదండి, చేశాను కానీ వీడియో తీయడం అదే ఇవన్నీ కుదరలేదు. ఇవి వంట చేశానండి. కజ్జికాయలు ఇవి రెడీ అయిపోయినాయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇవి గంట సింబల్ నొక్కండి. ఇవి వంటలు ఎలా ఉన్నాయో మీరే చూసి చెప్పండి. లైవ్ కూడా ఇస్తున్నానండి నేను, కాసేపు నాకు ఇస్తాను లైవ్. అందరూ తప్పకుండా చూడండి. లైవ్లో అన్నమాచార్య కీర్తనలో మ్యూజిక్ మీద పాడుతున్నానండి. అవి ఈ ఎక్కువ అందుకు నేను కమలశ్రీ ఛానల్లో చేస్తున్నానండి. 2 ఛానల్లో కలిపేసానండి, అన్నపూర్ణ క్రియేషన్స్ ఇదేని. ఇది అందుకు కమలశ్రీ అవుతుందనండి. ఫస్ట్ ముందు మళ్ళీ వీడియోలు ఎక్కువ ఇదివరకు అన్నపూర్ణలో పెట్టేదాన్ని, ఇప్పుడు కమలశ్రీలోనే పెడుతున్నాను ఎక్కువ వీడియోలు. దాంట్లో ఎప్పుడైనా పెడుతున్నానండి అన్నపూర్ణలో. రెడీ అండి కజ్జికాయలు.